Hello viewers, this is Vidya. Welcome to my channel Shri Tutors. ఈరోజు మనం క్లాస్ 7th లోని చాప్టర్ నెంబర్ 2 ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ నెంబర్ 2 చేద్దాం. సో ఎక్సర్సైజ్ నెంబర్ 2 లో మల్టిప్లై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇందులో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మల్టిప్లై చేయాలి, ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా కన్వర్ట్ చేయాలి. నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం 3/6 into 10. Now we can multiply directly. మల్టిప్లికేషన్లో మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసేయచ్చు న్యూమరేటర్స్ని. సో 1 డినామినేటర్లో యాడ్ చేసేయండి, ఏమీ లేదు కాబట్టి. సో మల్టిప్లై దీస్ 2, దట్ ఈస్ 3 times 30. నెక్స్ట్ డినామినేటర్స్ని కూడా మల్టిప్లై చేసేయండి, 6 1s 6. నా కన్వర్ట్ దిస్ ఆన్సర్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ డివైడెడ్ విత్ డినామినేటర్, 6 5s 30. సో ఈ ఫామ్లో రండి, 5 into 0/6. అదర్వైజ్ ఒక ఫామ్లో ఉంది కదా మనకి, కోషంట్ ఇంటూ రిమైండర్ బై డినామినేటర్. కోషంట్ ఈస్, దిస్ ఈజ్ రిమైండర్, కోషంట్ డివిడెండ్. సో కోషంట్ ఏంటి మనకి 5, రిమైండర్ ఈజ్ 0, డినామినేటర్ ఈజ్ 6. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5 into 0/6 is our answer. Now let's move on to the second problem. 1/3 into 4. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. యాడ్ 1 ఇన్ ద డినామినేటర్, 1 4s 4 and 3 1s 3. నౌ కన్వర్ట్ దిస్ ఆన్సర్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏం చేయాలి, న్యూమరేటర్ డివైడెడ్ విత్ డినామినేటర్. సో 3 1s 3, అవర్ రిమైండర్ ఈస్ 1, కోషంట్ 1 అండ్ డివిడెండ్ 3. సో మీరు ఈ ఫామ్లో రండి, 1 ఫస్ట్ 1, అగైన్ 1/3. అదర్వైజ్ మన ఫామ్లో ఉంది కదా, కోషంట్ ఇంటూ రిమైండర్ బై డినామినేటర్. ఫస్ట్ కోషంట్ రాయండి 1 అండ్ రిమైండర్ 1, అగైన్ డివిడెండ్ ఇస్ 3. సో ఆర్ ఆన్సర్ ఈస్ 1 into 1/3 is the answer. Move on to the third problem. 6/7 into 2. So add 1 in the denominator, 6 2s 12 and 7 1s 7. And now convert this answer into mixed fraction. So ఏం చేస్తారు, న్యూమరేటర్ డివైడెడ్ విత్ డినామినేటర్. 7 టేబుల్ 1 time, 7 1s 7. సో అవర్ ఆన్సర్ ఈస్ 5. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 5, కోషంట్ అండ్ డివిడెండ్. సో ఈ ఫామ్లో రండి, ఫస్ట్ రిమైండర్ కోషంట్ దగ్గర నుంచి రండి. సో 1, రిమైండర్ 5/7. అదర్వైజ్ ఫామ్లో ఉంది కదా, కోషంట్ ఇంటూ రిమైండర్ బై డినామినేటర్. మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. కోషంట్ ఈజ్ 1, రిమైండర్ ఈజ్ 5 అండ్ డివిడెండ్ ఈజ్ 7. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 into 5/7 ఈజ్ ద ఆన్సర్. మీరు లాస్ట్కి ఆన్సర్ కూడా చెక్ చేయొచ్చు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం మనం చేసుకున్నాం కదా ఆల్రెడీ. 7 1s 7 plus 5 12/7. సో మనకి క్వశ్చన్ వచ్చేసింది 12/7. సో అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 2లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కదా. 4th and 5th ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.